మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జులై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి ఎలా కలిసి వస్తుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఈ గ్రహ గోచారం కూడా ఏంటంటారు అసలు? మకర రాశి మకర రాశి శని ప్రభావం ఉన్న రాశుల్లో ఒకటి. మకర రాశ్యాధిపతి శని భగవాను. ఆయన ఈ రాశి వాళ్ళకి ఈ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో రాష్ట్రాధిపతి సంచారం, ముఖ్యంగా శని సంచారం మంచిది. చాలా విషయాల్లో వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి శని భగవాన్ వల్ల. అయితే వీళ్ళ అదృష్టవశాత్తు వీళ్ళకి ఏలినాడు శని కూడా 2 years బ్యాక్ అయిపోయింది వీళ్ళకి. అది కూడా ఆ దోషం కూడా పోయింది కాబట్టి, పూర్తి అయిపోయింది కాబట్టి, దోషం పోయింది కాబట్టి వీళ్ళు నాకు తెలిసి ఒక మంచి జీవితాన్ని చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితం బాగుంటే మకర రాశి వాళ్ళకి ఇప్పుడు మంచి జీవితాన్ని చూస్తుండే ఉన్నారు చాలామంది. వీళ్ళకి పైగా ఏంటంటే మనం జూన్ 2వ తారీఖు బృహస్పతి కూడా కర్కాటకం రావడంతో ఈ రాశి మీద దృష్టి వచ్చింది. సప్తమ దృష్టి అంటారు దాన్ని. ఇప్పుడు వీళ్ళకి శని భగవాన్ సంచారం బాగుంది, బృహస్పతి సంచారం కూడా బాగుంది. అయితే వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, చిన్న ఇష్యూ ఏంటంటే, 2వ స్థానంలో రాహు సంచారం, 2వ స్థానంలో రాహు సంచారం, 8వ స్థానంలో కేతు సంచారం. ఇది కొంచెం వీళ్ళకి సమస్యను తీసుకొస్తున్నారు. రాహు కేతు వల్ల 2-8 సంచారం తీసుకొస్తుంది. అయితే రాహు కేతులు ఇచ్చే రిజల్ట్స్ కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఎలా ఉంటుందంటే, రాహు విపరీతమైన అంబిషన్, ప్యాషన్ ఉంటుంది. కేతు విపరీతమైన డిటాచ్మెంట్ ఉంటుంది. ఆయన ఇటుంటే ఆయన నార్త్ పోల్ అయితే సౌత్ పోల్, అలా ఉంటుంది అది. అయితే ఈ మకర రాశి వాళ్ళకి వస్తే వీళ్ళకి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, వీళ్ళకి చాలా విషయాల్లో ఈ మధ్య బాగా మెరుగయ్యేది. వీళ్ళ పరిస్థితి బాగా మెరుగైపోయింది. ముఖ్యంగా సొంతగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళకి చాలా మంచి కాలం ఇది. ఎందుకంటే 7వ స్థానం చాలా బాగుంది. ఈ రాశి నుంచి 7వ స్థానం బృహస్పతి దృష్టితో. 3వ స్థానంలో శని భగవాన్ సంచారం, పైగా ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి సొంతగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, కంపెనీస్ పెట్టి చేసుకునే వాళ్ళు కానీ, లేదా మీడియా కానీ, లేకపోతే జర్నలిజం కానీ, వాళ్ళకి చాలా బాగా ఉంది. పైగా ఈ రాశి వాళ్ళకి 3వ స్థానంలో శని సంచారం వల్ల ఈ బంధుమిత్రులతో, సోదర సోదరీమణులతో వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ కూడా బాగుంటాయి. వాళ్ళకి ముఖ్యమైన శుభ సంఘటనలు జరగడం ఇవన్నీ ఉంటాయమ్మా. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ రకంగా చాలా మంచి విషయాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటంటే, 5వ స్థానంలో వీళ్ళకి కుజు సంచారం ఉంది ప్రస్తుతానికి. దానివల్ల వీళ్ళకి మానసికంగా చాలా కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం. కన్ఫ్యూషన్తో పాటు అగ్రెషన్ అంటే మానసికంగా ఒకరికైనా ప్రతికూలత వస్తుంది వాళ్ళకి. ప్రతి నిర్ణయాన్ని చాలా వేగంగా తీసుకుంటారు వీళ్ళు. అట్లాంటి సమస్య వచ్చే ప్రాబ్లం ఉంది వీళ్ళకి. అయితే 5వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో రవి ఉన్నాడు వీళ్ళకి. 6వ స్థానంలో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జ్వరాలు రావడము, ఆ జ్వరాల నుంచి ఔషధ సేవనం చేయడం అట్లాంటి అవకాశం ఉంది. 7వ స్థానంలో ఉన్న గురు దృష్టి వల్ల అవి చాలా తగ్గుతాయి, కానీ బట్ కొన్ని అయితే ఉంటాయి. అయితే మెయిన్ గోచరాలు బాగానే ఉన్నాయి వీళ్ళకి. తర్వాత చంద్రాష్టమం వీళ్ళకి 17-18 తారీఖులో అవుతుంది. ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మానసికంగా జాగ్రత్తగా ఉండాలంటారా? మానసికంగా వీళ్ళకి చంద్రాష్టమి రోజు ఏమవుతుందంటే, కేతుతో కలుస్తాడు చంద్రుడు సింహంలో ఎప్పుడైతే కేతుతో చంద్రుడు కలిశాడో వీళ్ళకి ఆ సమయంలో కొంచెం విపరీతమైన కన్ఫ్యూషన్ ఉంటుంది వీళ్ళకి. ఈసారి చంద్రాష్టమంలో ఎలా అంటే కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇంకొక రూపంలో వీళ్ళు దాని నుంచి బయటపడడానికి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుందామనే ఉద్దేశం కూడా ఉంటుంది. కేతుతో కలిసిన చంద్రుడికి ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అదే రాహుతో కలిస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడం ఉంటుంది వాళ్ళకి. ప్లేస్కి వెళ్ళేసి మనం ఒక పార్క్ కానీ, లేకపోతే థీమ్ పార్క్స్ వెళ్ళని, లేకపోతే సినిమాకి వెళ్దాం, ఇట్లా అనిపిస్తుంది వాళ్ళకి. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కుటుంబ వాతావరణం మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబ వాతావరణంలో రాహు ఉన్నాడు ఇప్పుడు కుటుంబ స్థానంలో. ఉండడం వల్ల లేనిపోయిన అపార్థాలు రావడము, తర్వాత వివాదాలు రావడం, దాని నుంచి వాళ్ళు బయటపడడానికి కొంచెం సమయం కూడా పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే అయితే ఉన్న వాటిల్లో కొంచెం మెరుగైంది ఏంటంటే, గురుదృష్టి ఉండడం వల్ల రాశి వల్ల వాటి నుంచి త్వరగా బయటపడతారు. అయితే కుటుంబ వాతావరణం అయితే కొంచెం అలకలోనే ఉంటుంది. అయితే వీళ్ళకి
వాళ్ళ చుట్టూ ఉన్న కుటుంబంతో వివాదం ఉన్నప్పటికీ వాళ్ళ సోదర సోదరిమణులతో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో బాగానే ఉంటుంది, మళ్ళీ బాగానే ఉంటుంది. శని భగవాన్ సంచారం తృతీయలో ఉండడం వల్ల అంత బాగానే ఉంటుంది. ఇమీడియట్ ఫ్యామిలీ అంటే పిల్లలు వాళ్ళతో కొంచెం ఇబ్బంది. పైగా కుజుడు గోచారం కూడా బాగాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కుటుంబ వాతావరణంలో. మరి ఈ జూలై మాసంలో ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ యోగం ఉందంటారా? ఉందమ్మా. వివాహం బృహస్పతి దృష్టి ఉంది కాబట్టి రాశి మీద వీళ్ళకి వివాహ యోగం చాలా మంచిగా ఉంది, చాలా బలంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 3 శుభగ్రహాలు ఉన్నాయి సప్తమ స్థానంలో కాబట్టి వివాహం సంబంధించిన మ్యాటర్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి వీళ్ళకి. కొంతమంది వివాహాలు కూడా అవుతాయని చెప్పొచ్చు వీళ్ళకి. గురుగారు ఆల్రెడీ చెప్పారు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని. ఈ స్పెక్యులేషన్స్ అయినా రియల్ ఎస్టేట్స్ అయినా పెట్టుబడులు పెట్టే ఆలోచన ఎవరికైనా ఉంటే పెట్టొచ్చు అంటారా? ఈ మాసంలో ఆగి తదుపరి చూడడం బెటర్ అంటారా? వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ విషయంలో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పాలి. ఎందుకంటే పంచమంలో ఈ రాశి నుంచి పంచమంలో కుజుడున్నారు కాబట్టి కొంచెం ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు చాలా ఉంటాయి. అలాగే సప్తమ స్థానంలో గురుడు, పైగా బృహస్పతి, పైగా వేరే శుభగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మధ్యస్థంగా ఉంటాయి రిజల్ట్స్. అటు చాలా పాజిటివ్ అని చెప్పలేం, వాళ్ళు చాలా నెగిటివ్ అని చెప్పలేం. ప్రయత్నం అయితే చేయొచ్చు, తప్పేం లేదు. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుంది? ఉద్యోగ రంగంలో బాగుంటుంది, చాలా బాగుంటుంది వీళ్ళకి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి గోచారం కూడా వీళ్ళకి బాగా ఉంది వీళ్ళకి. కాబట్టి తృతీయ స్థానంలో శని ఉన్నాడు, తర్వాత సప్తమంలో జూపిటర్ వీళ్ళకి మంచి మేలు చేస్తాడు ఉద్యోగస్తులు కూడా. సో అది కూడా చాలా బాగా ఉంది, గోచారం బాగుంది. కాబట్టి ముఖ్యంగా మెయిన్ గోచారాలు బాగుంటే చిన్న చిన్న ట్రాన్సిట్స్ ఏం చేయ వీళ్ళకి. పైగా వ్యక్తిగత జాతకం వీళ్ళకి బాగుండి ఉంటే దాని మంచి దశ నడుస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇలాంటి చిన్న చిన్న దోషాలను కూడా పోతాయి వీళ్ళకి. సో ఉద్యోగస్తులు చాలా బాగుందని చెప్పాలి వీళ్ళకి. మరి గురుగారు ఈ మాసం అంతా అనలైజ్ చేస్తే పదమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? వీళ్ళకి ద్వితీయార్థమే బాగుంటుందమ్మా, అమావాస్య తర్వాత బాగుంటుంది. ఎందుకంటే అమావాస్య తర్వాత చంద్రుడు ముందుకు మూవ్ అవుతాడు, పైగా బుధుడు దీనిలోకి వీళ్ళకి మిథునంలోకి వెళ్తాడు. మిథునంలోకి వెళ్ళడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి ద్వితీయార్థమే కొంచెం బాగుంటుందని చెప్పాలి. మరి మకర రాశి వారికి ఈ మాసంలో ఏదైనా ఒక హెచ్చరిక జాగ్రత్తగా అంటే ఏం చెప్పొచ్చు అంటారు? అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దని చెప్తాం, అదైతే చెప్పాలి. తర్వాత దూర ప్రాంతాలకి వెళ్ళి ఖర్చు పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది వీళ్ళ. ముఖ్యంగా 17-18 తర్వాత ఆ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు. ఇది అవసరమా అని ఆలోచించుకోవాలి ఫస్ట్. ఈ 2 కుటుంబ వాతావరణంలో వివాదాలు లేకుండా చూసుకోవాలి. కొంచెం మాట కంట్రోల్ చేసుకుని మాట్లాడితే వీళ్ళకి మనశ్శాంతి బాగుంటుంది వాళ్ళకి. ఈ విషయం జాగ్రత్త. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుంది అంటారు? వీళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి వీళ్ళు. ఎందుకంటే రాహుకు సంబంధించిన దోషాలు ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లేకపోతే దుర్గామాత ఆరాధన, వీళ్ళిద్దరు ఆరాధన చేస్తే రాహు సంబంధించిన దోషాలు పోయి కుటుంబ వాతావరణం బాగుంటుంది. పైగా మనశ్శాంతి కూడా అనుకున్న మేరకు ఉంటుంది వీళ్ళకి. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.